అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత బీసీ సేన బహుజనుల ముచ్చట్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 33 జిల్లాల నుండి పాల్గొనడం జరిగింది। అన్ని రకాల బహుజన నాయకులు పాల్గొనడం జరిగింది। ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులు సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్, ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్యమన్న మరియు ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపీటీసీ రాములు యాదవ్, కటారి అంజయ్య యాదవ్, బహుజన నాయకులు అందెల కుమార్ యాదవ్, మొర్రి లింగం అంజయ్య యాదవ్, సుధాకర్ యాదవ్, బహుజన కళాకారుడు గణేష్, పాటల రచయిత అశోక్ అన్న, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు పాల్గొనడం జరిగింది। ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అఖిల భారత బీసీ సేన ఆధ్వర్యంలో బహుజనులందరూ ఏకమై బహుజన రాజ్యాధికారం సాధించడానికి ముందుకు కొనసాగుతామని, ఈ బహుజన రాజ్యంలో కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ అన్ని కులాల నుండి నాయకత్వానికి ముందుకు తీసుకెళ్తాం। గుర్తింపు లేని కొన్ని జాతులను సమాజంలోని మేల్కొల్పుతాం। అఖిల భారత బీసీ సేన ఆధ్వర్యంలో బీసీల బహుజనుల రాజ్యాన్ని సాధిస్తామని పేర్కొనడం జరిగింది। మహనీయులకు వందనమో, దీనబంధులకు వందనమో, బీద సాదల వందనమో, దీనబంధులకు వందనమో, బీద సాదల వందనమో, మా దీనబంధులకు వందనమో, బీద సాదల వందనమో, మా దీనబంధులకు వందనమో, బీద సాదల వందనమో, మా దీనబంధులకు వందనమో। ఇట్లా చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం నీ మరువం సావిత్రిబాయి పూలే, నీ పోరాటం సావిత్రిబాయి పూలే, నీ త్యాగం నీ మరువము సావిత్రిబాయి పూలే, నీ కులాలు కనీసం పేరు చెప్పుకోలేని కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో। ఇప్పటిదాకా అన్నట్టుగా బీపీ మండల్ గారు దాదాపు ఒక 4000 కులాలని సేకరించి మరి 40 సిఫారసులు పెడితే ఆ 40 సిఫారసులో వీపీసీ గవర్నమెంట్లో అమలు చేయలేని పరిస్థితి, అందులో 1-2 అమలు చేస్తే ఇప్పుడు బీసీలు విద్యా ఉద్యోగ రంగాలు ఎంతో కొంత రాణించారు। మరి ఇలాంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో బీసీలు వెనుకబడి రాజ్యాధికారంగా వెనుకబడి ఉన్నాం। దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మనందరూ ఇక్కడ ఉన్న పెద్ద మేధావులందరూ కూడా మేధావులే, ప్రతిరోజు సమాజం కోసం ఆలోచించే వ్యక్తులే కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రతి కులాన్ని గౌరవిద్దాం, ప్రతి వ్యక్తిని గౌరవిద్దాం, సమాజాన్ని గౌరవిద్దాం। అప్పుడే మనం సమాజాన్ని గౌరవించినప్పుడే సమాజం ముందుకు వస్తుంది। కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో పాటు గౌడ సోదరులు, మన శాలివాహనులు, ముద్రాజులు, యాదవులు, కుర్మలు, అనేక కులాలు, కొన్ని కులాలు అయితే ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం। దయచేసి వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంది కదా, వాళ్ళు కూడా అరే నా కులం ఫలానా అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు। డక్కలి కులం ఉంది, పింజరి కులం ఉంది, దూదేకుల కులం ఉంది, ఎన్నో రకాల కులాలు, ఇంకా పేర్లకు రాని కులాలు ఎన్నో ఉన్నాయి। కాబట్టి ఈ బీసీ సేన తరపున ఆ కులాలందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా నాయకత్వం లక్షణాలు నేర్పియాలని చెప్పేసి కోరుతూ, మరి రాబోయే రోజుల్లో కూడా నా పేరు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని, బీసీ సేనకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నా। రాబోయే రోజుల్లో షేరి లింగంపల్లిలో కూడా మా కుమారు మాతో పాటు వచ్చిన మా లింగం కానీ, మా వికారాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చిన లింగం, మరి అనేక మంది మా స్వామన్న కానీ చాలా మంది వచ్చారు। మరి అందరికీ కూడా మేము ఒకటే కోరుతున్నాము, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి శిక్షణ తరగతులు నెలకొకటి పెట్టాలి, అందరినీ చైతన్యం చేయాలి। మన లక్ష్యం రాజకీయంగా ఎదగాలనేది మన లక్ష్యం కాబట్టి
పూర్తిగా మనం అందరం ఐక్యం అయితే రాజ్యాధికారం సాధించుకోగలుగుతాము. ఏ రోజైతే మనం ఐక్యం అంటే ఈ స్టేజీల మీద మాట్లాడుకుంటాం, బయటకు పోగానే తిట్టుకుంటున్నాం. నేను మన అన్నం చూసి అన్న నావై మాట్లాడతాడు పోతాడు, మళ్ళా సంఘం గురించే పట్టించుకోవడనే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం కూడా ఈరోజు మంచి శుభ కార్యక్రమం సీనాన్న తీసుకున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినట్టు యువతకు ముఖ్యంగా నేను చెప్పేదంటే, ఓ యువత మేలుకో రాజ్యాధికారం ఏలుకో, ఓ యువత మేలుకో రాజ్యాధికారం వేలుకో. దయచేసి అందరూ యువత మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు యువత చాలా మటుకు వ్యసనాలకు బానిస అవుతారు. ఇలాంటి బానిస బతుకుల నుంచి బయటకు వెళ్దాం, మనం కూడా రాజ్యాధికారం సాధిద్దాం. మనం చూస్తే యూపీ అక్కడ దేశాల్లో 25 ఏళ్ళకే ఎమ్మెల్యే అవుతుండు, ఎంపీ అవుతుండు, మినిస్టర్ అవుతారు. మరి మనకున్న దౌర్భాగ్యం, అన్నకి 50 ఏళ్ళు వస్తున్నాయి, ఒక ఎమ్మెల్యే అవుతలేడు, 60 ఏళ్ళు అవుతున్నాయి. మరి ఇంకెప్పుడు రావాలి మనకు రాజ్యాధికారం? కాబట్టి దయచేసి యువత మేల్కోవాలి, యువత చైతన్యం చేయాలి. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు మనం ఎప్పుడైతే రాజ్యాధికారం వస్తుందో అప్పుడే మనం కింద వర్గాలు బాగుపడతాయి. మా అక్క అంటది, మన ఈశ్వరాక, తులం బంగారం కన్నా ఈ సమయత్తు అధికారం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్క చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఆస్తులు అంతస్తులు కాదు సంపాదించవలసింది, అధికారం సంపాదించాలి. అధికారం వచ్చినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. దయచేసి అందరూ కూడా యువత ఈ రోజుకైనా నేను చెప్తున్నా, దయచేసి మత్తుకు జర దూరం ఉండండి, మత్తుకు బానిసలు కాకండి. యువత అంతా మేలుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా ఈరోజు ఓటు బ్యాంకుల దాకా అయిపోయినాం. ఓటు వేసినప్పుడు అన్నా తమ్మి బాగున్నావా, తమ్మి నువ్వు బాగుంటా, మా తమ్ముడు రాలే ఇంటికి వస్తలేవు తమ్మి అని చెప్పేసి రెడ్డి ద్వారా వచ్చి అనగానే ఇక మన అన్నకి ఇట్లా వంగిపోతాడు. ఇక నేను భీమసేనుని అమ్మ రెడ్డి సాగు వచ్చి నా భుజం మీద చేసినవా అని పొద్దున పోయి ఆయన ఇంటికాడికి ఇట్లనే ఉంటాడు. అన్న ఏం పని చెప్తున్నావునా అన్న, అలా బ్యానర్లు కట్టాలన్నా అన్న, అలా ఇది కట్టాలన్నా అని ఆయన ఇంటి సంసారం అంతా చూసి పెట్టిపోయి పనిచేస్తుంటాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కొందాం, మన కోసం పనిచేద్దాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన ఓట్లు వాళ్ళకేసి వాళ్ళ దగ్గర పోయి మనం అడుక్కునే స్థితి నుంచి బయటకు రావాలి. కాబట్టి యువత మేల్కోండి. ముఖ్యంగా మహిళా సోదరులు మనం కూడా గ్రామీణ ప్రాంతంలో అందరినీ ఎడ్యుకేట్ చేయండి. అందరూ కూడా బీసీలు ఎస్టీలు ఎవరైనా నిలబట్టి వాళ్ళకు ఓట్లు వేసుకోవాలి. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం జరుగుతుందో చెప్పాలంటే, ఈ అగ్రవర్ణాల దగ్గర మన నాయకులే, మన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులే వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి మన వర్గాన్ని తొక్కుతున్నారు. అవునా కాదా? ఇది వాస్తవం. ఇది ఎందుకంటేనంటే వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళ ఒక ఇచ్చే తాయిలాల కోసమో మన జాతిని, మన వ్యక్తిత్వాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారు. కాబట్టి ఇది మానుకోండి. ఇది మానుకున్నప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుంది. మనం రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా యువత మేల్కోవాలి, మహిళలు మేల్కోవాలి. ఈ అవకాశం ఇచ్చిన సీనన్నకి మరోసారి ధన్యవాదాలు. జై బీసీ.